ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫ్రీ బస్ మహిళలకు మరో గుడ్ న్యూస్. ఈ బస్సుల్లో కూడా ప్రయాణం సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. ఆర్టీసీ ప్రయాణికులు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ అయితే నడుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో 200 కొత్త ఆర్టీసీ బస్సులు అయితే ప్రారంభిస్తారు. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన టీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ప్రకటించారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. ఇక్కడ 3000 ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు అని. ఇక సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదైతే జహీరాబాద్ లో పర్యటించి ఈ రకంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయి 100 రోజుల్లోనే కుప్పగొలిపోతుందని విమర్శించారు. ఇక తెలంగాణలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే కొన్ని బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులో సిటీలో కూడా ఫ్రీ ప్రయాణానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో ఏదైతే ఆధార్ కార్డు ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. కొత్తగా త్వరలో మరో 200 కొత్త బస్సులు ఆర్టీసీలో బస్సులు అయితే రాబోతున్నాయి. మరి ఏ రకంగా ఏ బస్సులు ఆర్టీసీకి సంబంధించి పల్లెలు కూడా రాబోతున్నాయా, సిటీకి సంబంధించి ఆర్డినరీ బస్సులు రాబోతున్నాయా, లేదంటే ఎక్స్ప్రెస్ సంబంధించి బస్సులు రాబోతున్నాయా, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మొత్తానికి ఈ బస్సులకు సంబంధించి 200 కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభిస్తారు కాబట్టి ఇందులో అయితే గుడ్ న్యూస్ అయితే వినిపించారనమాట. సో మొత్తానికి తెలంగాణలో కొత్త రూల్స్ అనేది ఏమైతే యాడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఏ రకంగా నడుస్తుందో ఈ పథకం అయితే కంటిన్యూ అవుతుందన్నమాట.